భారీ వర్షాలతో తెలంగాణ భీతిల్లుతుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో అతలాకుతలమవుతున్నాయి. మహబూబాబాద్ కే సముద్రం మండలంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఇంటికెన్ని వద్ద ట్రాక్ కింద నుంచి వరద నీరు పోవడంతో ట్రాక్ గాలిలో తేలిపోయింది. జిల్లాలోని చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. నెల్లికుదురు మండలంలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో రావిరాల గ్రామం పూర్తిగా నీట మునిగింది. ఇండ్లపైకి ఎక్కిన జనాలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమను కాపాడాలంటూ బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని రాజుల కొత్తపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే నరసింహులపేట మండలం జయపురం గ్రామంలో అన్నాస్వామి కుంట కట్ట తెగిపోవడంతో రోడ్డు కోతకు గురైంది. గూడూరు శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో గూడూరు, కేసముద్రం, నెక్కొండి, గార్ల, రాంపురం, మద్దిపంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని లక్ష్మీనగర్, ఏకశిలానగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి పెద్ద కాలువ పొంగి భారీగా నీళ్లు చేరాయి. స్థానిక కాలనీ వాసులు సహాయ చర్యల కోసం వేచి చూస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం, సమ్మక్క సారక్క గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్లకుండా జంపన వాగు ఉప్పొంగుతుంది. దీంతో చుట్టుపక్కల కన్నేపల్లి, రెడ్డిగూడెం కొన్ని గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పాల్వంచ మండలంలోని ఉలవనూరు గ్రామంలో భారీ వర్షాలతో వరద నీరు ఇళ్లను ముంచెత్తుతుంది. పాల్వంచ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిలో పక్కనే ఉన్న పాండురంగాపురం బ్రిడ్జ్ కిన్నెరసాని ఉప్పొంగుతుండటంతో జనం భయం గుప్పెట్టు జీవనం సాగిస్తున్నారు. గుండాల కడవటంచ ప్రధాన రహదారిలో 7 మెలికల వాగు పొంగుతుంది. కొడవటంచ ప్రధాన రహదారిలో లెవెల్ బ్రిడ్జ్ పై వాగు ఉధృతంగా ప్రవహించడంతో గుండాల మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. కొడవటంచ ప్రధాన రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో పాలగూడెం, నాగారం, దొంగతోడు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు మున్నేరు వరద ఉధృతికి ఖమ్మం పట్టణంలో అనేక కాలనీలు నీట మునిగాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జ్ దగ్గర పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జికే ఆనుకుని వరద నీరు పోటెత్తడంతో ముందు జాగ్రత్తగా మందిగొండు వైపు రాకపోకలు నిలిపివేశారు. దంసాలాపురం ఫ్లైఓవర్ నుంచి పందిళ్లపల్లి వెళ్లే రోడ్డుపై నుంచి నదిని తలపించేలా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిమిషాల వ్యవధిలో వరద తీవ్రత భయంకరంగా పెరగడంతో ఖమ్మం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నయాబజార్ స్కూల్లో ఉన్న బాలుర వసతి గృహంలోకి ఒక్కసారిగా వరద రావడంతో విద్యార్థులు ఆందోళనలో చిక్కుకున్నారు. బాలేపల్లి దగ్గర ఉన్న చెరువు తెగడంతో పట్టణంలోకి వరద వచ్చి చేరింది. అనేక ఇళ్లు రోడ్లు మునిగాయి. ఆ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరినట్టు సమాచారం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతుర్లు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. తమ కారు వాగులోకి పోయిందని, మెడ వరకు నీరు వచ్చిందంటూ తమకు నునావత్ మోతిలాల్, నునావత్ అశ్విన్ ఫోన్ చేశారని, తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అటు పాలేరు రిజర్వాయర్ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది.
లోతట్టు ప్రాంతం నుంచి వరద ఇలాగే కొనసాగితే పాలే రిజర్వాయర్ ఆయకట్ట తెగిపోతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో పాలేరు రిజర్వాయర్ 38 అడుగుల నీటి మట్టం చేరుకుంది. గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రమాద స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుందని అధికారులు అంటున్నారు. ఎలక్ట్రిక్ స్టోరేజ్ హౌస్ పూర్తి స్థాయిలో మునిగి నీళ్లతో నిండింది. పాలేరు లోతట్టు ప్రాంతాల్లో సుమారు 40 ఇళ్లు నీట మునిగాయి. సూర్యాపేట ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేసిన అధికారులు వరద ఇలాగే కొనసాగితే నేషనల్ హైవే రోడ్డు కొట్టుకుని పోయే పరిస్థితి కనిపిస్తుంది. అటు ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతిని చూడ్డానికి వెళ్లిన 5 వ్యక్తులు గల్లంతయ్యారు. మొదటగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రస్తుతం ఫోన్ కూడా అందుబాటులో లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లేదు మధ్యన పడిది చెట్లు లేకపోతే చెట్లు ఉండదు, స్తంభం ఉండదు. చెట్టు పడుతుంటే స్తంభం కూడా పోయినట్టే. చెట్టు